హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందు నా వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ జాబ్కి మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, మీరైతే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ ఫామ్ కూడా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ క్వాలిఫికేషన్కి మీకు 8th క్లాస్ పాస్ అవుతే సరిపోతుంది. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. డిస్ట్రిక్ట్ నుంచి మనకి జడ్జి భవానీ కోర్టు నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మెయిన్గా జాబ్ అయితే మనకి పియానో అండ్ అడిషనల్ పియానో వీళ్ళతో చెప్తున్నారు. అండ్ దీంట్లో ఇప్పుడు మనం జాబ్ వేకెన్సీ చూసుకుంటే మనకి టోటల్ వేకెన్సీస్ మనకైతే 12 ఉన్నాయి. ఇందులో మనకి మెయిన్గా జనరల్ వాళ్ళకైతే 5 వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 1 వేకెన్సీ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ చాలామంది అడుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎవరైనా నేవీలో లేదంటే ఆర్మీలో చేసిన వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ చేస్తారు కదా, చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని మనం ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకైతే 2 వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏఏ బి అంటే ఇదే ఎస్టీ వాళ్ళకైతే 3 వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 1 వేకెన్సీ ఉందని చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మనం శాలరీ వాళ్ళని చూసుకుంటే మనకి స్టార్టింగ్ మనకి బేసిక్ శాలరీ మనకి ఎంత వస్తుందంటే స్టార్టింగ్ శాలరీ మనకి 16,900 to 53,500 ఇస్తుంది. అండ్ 53,500 వీళ్ళతో ఇస్తారని చెప్తున్నారు. అండ్ ప్లస్ మీకు అలవెన్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారని చెప్పడం జరిగింది. మెయిన్గా మీ అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. మీరు ఎటువంటి ఆన్లైన్ ద్వారా అప్లై చేయకూడదు. అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ తీసుకోలేదు. మీతో ఫ్రీగానే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా సరే 42 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా ఇదైతే హైకోర్టు వాళ్ళ పంజాబ్ అండ్ హర్యానా వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళైతే గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్తో మనకైతే రిలీజ్ చేశారు. సో ఇలాంటి జాబ్స్ చాలామంది ఫేక్ అని అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ నేనైతే ఒకటి చెప్తాను మీ అందరికీ. ఇక్కడ జడ్జ్ ఆఫ్ ది భవానీ కోర్ట్ అని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మెయిన్గా ఇక్కడ చూడండి, ఇక్కడ భవానీ కోర్ట్ అని చెప్తున్నాను. నేనైతే మీకు గూగుల్లో అయితే చూపిస్తాను. నేను గూగుల్ వెళ్ళి భవానీ కోర్ట్ అని సెర్చ్ చేస్తే మనకి మెయిన్గా ఫస్ట్ ఇక్కడ వచ్చింది డిస్ట్రిక్ట్ కోర్ట్ భవానీ అని. సో నేనైతే ఈ వెబ్సైట్ మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ కోర్ట్ భవానీ అని మనకైతే ఇక్కడ అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్ కూడా ఇచ్చారు. సో ఈ జాబ్స్ ఎటువంటి ఫేక్ అయితే కాదు ఫ్రెండ్స్, అన్ని జెన్యూన్గానే ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్ అన్ని. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే హానరబుల్ చీఫ్ జస్టిస్ అని, ఇక్కడైతే నెక్స్ట్ మన హానరబుల్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ అని, సో వీరైతే మనకి ఇచ్చారు. అండ్ గూగుల్ ఫోటోస్లో భవానీ కోర్ట్ని సెర్చ్ చేయగా మన గూగుల్లో చాలా ఫోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే జాబ్కి అయితే అప్లై చేసుకోండి. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి జాబ్ అయితే జెన్యూన్ ఫ్రెండ్స్, ఎటువంటి ఫేక్ కాదు. సో మీ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోండి. అండ్ ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 19 December 2024. డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి భవానీ వాళ్ళైతే ఒక అఫీషియల్గా వెబ్సైట్ కూడా అయితే మనకి ఇచ్చారు నోటీస్ అనేది. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఒకసారి మీరు నోటీస్ కావాలంటే ఈ నోటిఫికేషన్ అంతా మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఈ వెబ్సైట్ అయితే వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ కోర్ట్ భవానీ అని. ఇక్కడ ఫైల్లో అయితే వ్యూ 1 MB ఉంది కదా. సో ఇదైతే వాళ్ళ నోటిఫికేషన్ PDF అనేది రిలీజ్ చేశారు, హిందీలో ఉంటుంది అది. నెక్స్ట్ ఇంగ్లీష్ వాళ్ళకైతే ఇక్కడ పియాన్ జాబ్స్ ఇంగ్లీష్ అయితే ఇది ఇంగ్లీష్ PDF. సో మీకు ఎవరికైనా PDF కావాలంటే కింద డిస్క్రిప్షన్లో PDF లింక్ అని ఇచ్చాను. ఇంట్రెస్ట్ కానీ ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదివి మీరైతే అప్లై చేసుకోండి. మీరు ఆఫ్లైన్ అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి సబ్మిట్ చేయాలంటే వాళ్ళకి మీరు ఎవరైనా డిజబిలిటీ అంటే వాళ్ళ అప్లికేషన్, నెక్స్ట్ వన్ మీ రీసెంట్గా దిగిన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ మీ సర్టిఫికేట్స్ అయితే ఇవన్నీ మీరు డాక్యుమెంట్లు అటాచ్ చేసి వాళ్ళకైతే పంపాలి. సో ఎక్కడ పంపాలి లొకేషన్ అయితే అన్నీ చెప్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అయితే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తే వదిలేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్న జాబ్ ఆపర్చునిటీ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ వస్తాయి. అండ్ సపోర్ట్కి అయితే లైక్ కూడా చేయండి. ఏమైనా జాబ్కి మనం ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు, బట్ మీకైతే ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు వాళ్ళు. సో ఇంటర్వ్యూ మనకైతే కొన్ని డేట్స్ ఇచ్చారు. స్టార్టింగ్ డేట్స్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 4th నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళు మనకి ఇంటర్వ్యూ చేసే ఆర్డర్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ యాజ్ పర్ ఫస్ట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అంటే మీ ఇంగ్లీష్లో మీ నేమ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మీకు స్టార్టింగ్ ఎవరి నేమ్ స్టార్ట్ అవుతుందో వాళ్ళ నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. రిమైనింగ్ డేట్స్ అయితే 6th చేస్తున్నారు. 6th, 7th, 8th అలా మనకైతే ఆర్డర్ ప్రకారంగా అయితే ఇంటర్వ్యూ డేట్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CDEFGHIJ వీళ్ళ నేమ్తో స్టార్ట్ అయ్యే ఫస్ట్ లెటర్ అయితే వాళ్ళకి 6th కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ 7th, 8th అలాగా ప్రతి డేకి ఒక ఆర్డర్ అయితే ఇచ్చారు వీళ్ళు. రిపోర్టింగ్ టైం అయితే మనకి ఖచ్చితంగా 10 o'clock అయితే అక్కడ ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మన అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో చెప్తాను నేను. సో ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ ఫామ్ లింక్ ఇస్తాను నేను. మీరు ఫామ్లో అది నెట్ సెంటర్లో వెళ్ళి మీరు దీని ప్రింట్ తీయించుకున్నాక ఇక్కడ రీసెంట్గా దగ్గర మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అంటించాక ఇక్కడ మీ నేమ్ రాసి మీ ఫాదర్ నేమ్ రాసి ఇక్కడ ఫాదర్ నేమ్ దగ్గర టిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. ఇక్కడ రాశాక మీ ఏజ్లో మీకు 2024 January 1st కల్లా మీకు ఏజ్ ఎంత ఉందో అక్కడ అదే ఏజ్ అని క్లియర్గా మెన్షన్ చేసి మీకు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ టిక్ చేసి ఇక్కడైతే రాయండి. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అక్కడ నేషనాలిటీ ఇక్కడ అందరూ ఇక్కడ ఇండియన్ రాసేసాక మీరు అడ్రస్ ఇక్కడ ఏమి ఇస్తారు, నెక్స్ట్ ఇక్కడ కంప్లైంట్ కరెస్పాండెన్స్ అడ్రస్ కూడా 2 సేమ్ ఇవ్వండి, ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మీ కేటగిరీ BC అయితే BC. సో మీరు ఏం కేటగిరీ వస్తే ఇక్కడ కేటగిరీ అయితే రాయండి.
నెక్స్ట్ ఇక్కడ వీళ్ళైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అని అడుగుతున్నారు. ఇన్ కేసు మీరు ఎవరైనా ఎయిర్ ఫోర్స్లో, నేవీలో, ఆర్మీలో చేస్తుంటే ఎస్ అని రాయండి. లేదంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చేయకపోయినా ఎవరైనా సరే ఉంటే వాళ్ళైతే ఇక్కడ నో అని రాయండి. ఎవరైనా డిసేబిలిటీ ఉంటే, మీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మీకైతే ప్రాబ్లం ఏముందో ఇక్కడైతే రాయండి. దాని తర్వాత మీకు ఈ అప్లికేషన్ మీ క్వాలిఫికేషన్ చూసుకుంటే నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా 10th అని. బట్ మీకు 10th కూడా అవసరం లేదు. జస్ట్ మీ క్వాలిఫికేషన్ మీరు 8th పాస్ వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే 8th మీరు చదువుకున్న యూనివర్సిటీ నేమ్, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ డివిజన్ క్లాస్ వీళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ఇవ్వండి. ఇచ్చాక మీరు మీ 8th క్లాస్లో మీకు పాస్ అయిన మార్క్స్ ఉంటాయి కదా అదైతే రాయండి. దాంతో ఇక్కడ గ్రేడ్ పాయింట్ రాయండి. ఇన్ కేసు మీకు 8thలో మీకు మార్క్స్, పాయింట్స్, గ్రేడ్స్ ఇవే మీకు ఏం గుర్తులేకపోయినా సరే మీరు డైరెక్ట్గా ఇక్కడ డాష్ ఇచ్చండి ఇలాగా. లేదంటే ఇక్కడ అలా వదిలేసి డైరెక్ట్గా మీరు 10th రాసేయండి, నో ప్రాబ్లం. సరేనా? 10th రాసి ఇక్కడ మీరు నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వాలని చేస్తుంటే గ్రాడ్యుయేషన్ రాసి కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసాక మీ వర్కింగ్ ఉన్న ఈమెయిల్ అయితే ఇక్కడ ఇవ్వండి. అప్లికేషన్తో పాటు మీరు రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలని చెప్తున్నాను. డాక్యుమెంట్స్ అంటే మీరు 8th క్లాస్ మార్క్ షీట్ కూడా సబ్మిట్ చేయాలి. ఇంకా 8th క్లాస్ మార్క్ షీట్ అక్కడ లేకపోయినా సరే డైరెక్ట్ 10th అయితే ఇచ్చేయండి. 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఫస్ట్ 10th క్లాస్ మార్క్ లిస్ట్. నెక్స్ట్ వన్ అయితే ఈ అప్లికేషన్. నెక్స్ట్ వన్ మీ పాస్పోర్ట్ సైజ్ 2 ఫోటోస్ కూడా ఈ 3 కలిపి వాళ్ళకి పంపాలి ఆఫ్లైన్లో. ఎవరికి పంపాలంటే మెయిన్గా చెప్తాను నేను. ఇక్కడ చూడండి, ది డిస్ట్రిక్ట్ అండ్ సెక్షన్ జడ్జ్ భవానీ అని వీరైతే ఈ అడ్రస్కి అయితే మీరు పంపాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేను క్లియర్గా చెప్పాను. ఫస్ట్ నా అప్లికేషన్, నెక్స్ట్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఈ 3 కలిపి ఈ 3 వాళ్ళకైతే పంపాలి. ఓకేనా? సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదే స్మాల్ రిక్వెస్ట్, ఇలాంటి మీ జాబ్ ఆపర్చునిటీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్గా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. సో మీరు అందులో కూడా జాయిన్ అవ్వండి.